నమస్తే అండి. పిల్లలకి మంచి గురించి, మంచి ప్రవర్తన గురించి ఎవరు నేర్పాలి? ఎవరు నేర్పగలరు? ఖచ్చితంగా తల్లిదండ్రులే నేర్పగలరు. పిల్లలు ఇంట్లో చూసిందే వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. అందుకని వాళ్ళు మంచి నడవడిక గల పిల్లలుగా తయారవ్వాలంటే వారికి ఇంట్లో ఏం చూపించాలో మీరు ఆలోచించండి. అంతే తప్ప మా మాట వినట్లేదు, సెల్ వదలట్లేదు అవి ఇవి అని వారు చేస్తున్న మీ మాట వినకుండా చేస్తున్న పనుల గురించి చర్చించటం వల్ల ప్రయోజనం ఏమన్నా ఉందండి? లేదు కదా! బయట వాళ్ళు ఎవరు వచ్చి మార్చలేరు కదా! మీరే మార్చాలి. అద్భుతమైన వ్యక్తులుగా మీరే తీర్చిదిద్దగలరు. ముందు మీరు ఆ ధైర్యాన్ని తెచ్చుకోండి. ఏమీ అవ్వదు. పిల్లలకి ఏదడిగితే అది ఇచ్చేసి వాడు ఏమన్నా అనుకుంటాడేమో అన్న ఒక భావనలోకి మీరు వెళ్ళిపోయి వాడు ఇలా అంటున్నాడు, అలా అంటున్నాడని తర్వాత బాధపడి ప్రయోజనం లేదు కదా! మీరే తెలివిగా పెంచాలండి. వాళ్ళు ఏవడిగితే అదే అంటే వాడు డిమాండ్ చేసే స్థితికి తీసుకెళ్ళేది మనమే. వాడడిగితే మనం ఇచ్చేది కాదు. మనం చేయమన్నది చేస్తే వాడు అడిగింది ఇద్దామన్న భావన మీరే చెయ్యాలి. వాడి లోటుపాట్లు నలుగురితో చర్చించటం వల్ల, మీ కష్టం నలుగురికి చెప్పడం వల్ల ఎవ్వరూ ఆ కష్టాన్ని తీర్చలేరు. మీరు మాత్రమే ఆ కష్టంలోంచి బయటపడడానికి పరిష్కారం చూడగలరు. ఎందుకంటే వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళ వ్యక్తిత్వంతోటి ఇబ్బంది పడ్డా, ఆనందపడ్డా మీరే. మనకే తల్లిదండ్రులుగా మనకే. కాబట్టి వారి చదువు పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో, రోజుకు ట్యూషన్‌కి పంపిస్తారు స్కూల్ అయిపోయాక. ఈ స్కూల్‌లో ఉన్నది సరిపోకపోతే ఓ 2 గంటలు ట్యూషన్‌లో చెప్పిస్తున్నారు. అలాగే మీరు కూడా మీ పిల్లలతోటి ఖచ్చితంగా రోజుకొక 20-30 నిమిషాలు క్వాలిటీ టైం గడపండి. ప్రయోజకరమైన కాలాన్ని గడపండి. వారితో మాట్లాడండి. వారి యొక్క ప్రవర్తనలో లోటుపాట్లు చెప్పండి. అవి మార్చడానికి ఏం చేయాలో చెప్పండి. చెప్తూనే ఉండండి. చిన్నపిల్లలు మనం చెప్పాలి, వారు వినాలి. వారు విసుక్కున్నా మీరు వదలొద్దు. ఆలోచించండి. థ్యాంక్ యూ.